సార్ అసలు బూతు అంటే ఏమిటి? ఎందుకంటే రీసెంట్‌గా ఒక ప్రముఖ నటుడి కొడుకు సినిమాకి సంబంధించిన ప్రమోషన్ భాగంలో ఒక పాట పాడారు. దాని మీద సోషల్ మీడియాలో గాని అన్ని విషయాల్లో వ్యతిరేకత వస్తుంది సార్. ఆ వ్యక్తి ఒక జర్నలిస్ట్‌ని బెదిరించినట్టు కూడా వీడియో చేశారని కూడా వివాదం జరుగుతుంది. అసలు దీనిపై మీ స్పందన ఏంటి? ఒకప్పుడు పాట ఉండేది. ఘంటసాల గారు పాడారు. సంగీతానికి దేవుడు లెక్క ఆయన. ఏం తెలుసా? చెక్క చెక్కలాడే పిరుదులు దాటి జడను చూస్తే చలాకి ముద్దు. సో అది పర్లేదు. అదే అర్థం ఇంకోటి కూడా. అవును. ఓకే, జీ అనే పదానికి అదే అర్థం. అవును. కానీ ఇది బూత్. ఇది పర్లేదు. అంటే దాన్ని ఒక చెడు కోణంలో చూసేది, మేబీ ఇది మంచి కోణంలో చూసేది ఎలాగైనా అనుకోవచ్చు. ప్రకృతి వికృతి అని చిన్నప్పుడు చదువుతూ ఉంటాం మనం. సో ఆ వికృతిలో ఇంకా దారుణమైన వికృతి అనమాట. ఒక ఎబ్బెట్టు ఫీలింగ్తో దాన్ని చూడడం అనేది బూత్. సరే, దాని డెఫినేషన్ వదిలేయండి, అందరికీ తెలిసి ఏవి బూత్లో ఏవి చేసుకోవచ్చు. కానీ బూత్ని కూడా చక్కగా పాలిష్డ్గా చెప్తే పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇగో చూడండి రా బూతు వాడుతున్నాడు కానీ అని ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే, అది జ్యోతిలక్ష్మి చీర కట్టినట్టు అలా చెప్తారు కదా, కనిపించకుండా చూపించకుండా. అలా అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అవ్వాలి, అర్థం కాని వాళ్ళకి అర్థం కాకూడదు. అట్లుంటే పర్లేదు. కానీ అందరూ పెద్దలు, పిల్లలు, ఆడాళ్ళు, తల్లులు అందరూ కూర్చున్న చోట నువ్వు వచ్చి బూతు మాట్లాడావంటే అది అసభ్యకరం. అది అండ్ నువ్వు సరే, అది పొరపాటున చేసింది కాదు, కావాలని డెలిబరేట్గా చేసింది. ఎందుకు అంటే, ఇప్పుడు పాపం చంద్రహాస్ అనే అబ్బాయి బడ్డింగ్ హీరో, ఆయన ఫిల్మ్ రేపు ఉంటే రిలీజ్ అవుతుంది. మరి ఆ సినిమాకి ప్రమోషన్ చేయండి రా బాబు అంటే నువ్వు చేస్తావా? అడుగుతావు, మాకేంటి. ఓకే, సో హీరోయిన్ వస్తుందా, మేము కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాం, మాకు వ్యూస్ వస్తాయి. హీరో వస్తారా, మాకు ఏమన్నా వస్తే పెద్దవాళ్ళు వస్తే ఇంటర్వ్యూ చేస్తాం. అంతేగాని మీ సినిమాకి మేము ఎందుకు డబ్బా కొట్టాలనుకుంటాం. ఇవాళ నువ్వు నేను కూర్చొని ఆ సినిమా గురించి మాట్లాడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. సో మందు కన్నా విషయం తొందరగా పనిచేస్తుంది. ఆ రకంగా మనోడు ఆ రెండు మార్గాన్ని ఎంచుకున్నాడు. చిన్నతనంలోనే ఇన్ని తెలివితేటలు పుణికిపుచ్చుకున్నాడు. ఇది ఇప్పుడే కాదు, మనం విజయదేవరకొండ కూడా ఏం మాట్లాడుతున్నావురా మాదాపూర్ అన్నాడా? అప్పుడు కూడా జనాలు ఊగిపోయారు. అసలు యూత్ ఐకన్, యూత్ బూత్ మాట్లాడితే యూత్ ఐకన్. ఇక్కడ ఏంటంటే చేతగానితనం, నిజంగా చెప్పాలంటే చేతగానితనం. కంటెంట్లో దమ్ము లేకపోతే, మనలో దమ్ము లేకపోతే, ఈ డబుల్ మీనింగ్ డైలాగులు, లేకపోతే ఆఖరికి బూతులు, లేకపోతే బికినీలో, ఇటువంటివన్నీ చూపించుకుంటూ జనాలని అట్రాక్ట్ చేసుకుని డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ డబ్బు సంపాదించుకున్న ప్రతి ఒక్కడు గొప్పడైపోడు. అడుక్కు తినేవాడు డబ్బులు సంపాదించుకుంటాడు, బాగా మంచి పనులు చేసి డబ్బులు సంపాదించుకుంటాడు, ప్రాస్టిట్యూట్లు కూడా డబ్బులు సంపాదించుకుంటారు. అంతెందుకు స్మగ్లింగ్లు చేసేవాళ్ళు, డ్రగ్స్ అమ్ముకునే వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకుంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు డబ్బులే కావాలి అనుకుంటే అది విలువ లేనటువంటిది. లేదు, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి మనం మంచి పని చేసుకుంటూ పోతే అనుకోవడం అనేది ఉత్తమం. ఇది నీచం. డబ్బులు సంపాదించుకోవడానికి అంత దిగజారాలా? అంతే కదా. అలా ఉండాల్సిన పని లేదు. నేను అనేది ఏంటంటే, ఆ అబ్బాయిని చూసినప్పుడు చక్కగా డ్యాన్స్ చేయగలడు, మంచి హైట్ ఉన్నాడు, బాగున్నాడు, మనిషి కాన్ఫిడెంట్గా ఉన్నాడు, బాగా యాక్టింగ్ చేయగలడు. అటువంటి అబ్బాయికి ఇటువంటి అడ్డదారిలో వెళ్ళి సడన్గా అవ్వాల్సిన అంత అంటే దిగజారుడు పనులు చేయక్కర్లేదు. మంచిగానే చేసుకో, కష్టపడు. సార్, ఒక జర్నలిస్ట్ కూడా అనకూడని మాట అనటం కూడా జరిగింది సార్, ఆయన చంద్రహాస్ గారు. దానిపైన కూడా వివాదం జరుగుతుంది. సరే, ఆయన తండ్రి అంత వయసు ఉండకపోయినా ఆయనకైనా చాలా పెద్దవాడు, సీనియర్ జర్నలిస్టు ఆయన. సో ఆయన పట్టుకొని ఒరే తురే కొట్టడం అనేది
సంస్కారవంతమైనది కాదు. ఎంత నీకు అరే గిరే అంటే పెద్ద యూత్ అంతా కూడా ఫాలో అయిపోతారు అనుకుంటే తప్పు. ఖచ్చితంగా చంద్రహాసన్ నిజం చెప్పాలంటే ఒక పరిచయం ఉన్న మనిషి. ఓకే. కానీ అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించు. ఇప్పుడు జర్నలిస్ట్ని అలా తప్పు పట్టాడు అనేది కూడా క్యాలిక్యులేటెడ్గా చేశాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే సరే ఏదో బూతు పడ్డాడు, 4 తిట్టారు, అయిపోయింది. ఇక్కడతో ఆగిపోతే మళ్ళీ పబ్లిసిటీ గట్టి కావాలి అంటే పెద్ద ఛానల్లో పెద్ద జర్నలిస్ట్ ఎవరైనా టార్గెట్ చేస్తే మళ్ళీ ఆ డిబేట్లు వాళ్ళు కూడా పెడతారు. తప్ప రైటా ఇవన్నీ పక్కన పెట్టేసి ఇది డిబేట్లు జరుగుతుంటే అది ఎందుకు జరుగుతుంది? ఓహో ఒక సినిమా రిలీజ్ కోసం, ఓహో ఏంటి ఆ సినిమా, ఓహో ఇక్కడికి వెళ్తుంది. ఫైనల్గా అవునా ఏదో చూద్దాం ఒకసారి అనుకున్నాను, ఎవడన్నా టికెట్లు దొరుకుతాయి, మనం అనుకున్నది నిజం అవుతుంది. కానీ నేను అనేది ఏంటంటే ఇంత చిన్న వయసులో మంచి విలువలతో కూడిన టాలెంట్తో కూడిన డబ్బులు సంపాదించడం అనేది నేర్చుకోవాలి తప్ప ఇలా అడ్డదారుల్లో సంపాదించాలి అనేది కరెక్ట్ కాదు. క్లియర్ కట్గా ఒక నెగిటివ్ పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ ఇది. ఓకే సార్, చిన్మయ్య గారి మీద కేసు ఏదో ఫైల్ అయిందని కూడా బయటకు వస్తుంది సార్, నిజమేనా ఇది? నిజమే, నేను ఎప్పుడే వింటున్నాను. అది అన్నిట్లోనూ దూరి అన్నిట్లో నిలబెడితే ఇలాగే ఉంటుంది అని చెప్పి ఎవరో పెట్టారు. అన్నిట్లో దూరకూడదని ఎక్కడా లేదు. ఆవిడ అభిప్రాయం ఆవిడ చెప్పచ్చు, బూతులు మాట్లాడకుండా చెప్పచ్చు, ఎవరి మనోభావాలు హర్ట్ కాకుండా చెప్పచ్చు. ఓకే, బట్ కొంతవరకు క్రిటిసిజం ఈజ్ ఓకే. క్రిటిసిజం గవర్నమెంట్ని చేయొచ్చు, ఒక పాలసీని చేయొచ్చు. అలా కాకుండా ఒక పర్టికులర్ వర్గాన్ని టార్గెట్ చేస్తుంది, ఒక కులాన్నో ఒక మతాన్నో కొన్ని విలువలను లైక్ దేవుణ్ణి, రాముణ్ణి, ఇటువంటి వాళ్ళని ఇక్కడ నెత్తిన పెట్టుకుని పూజించే సంస్కృతి ఉన్న చోట వాళ్ళని నువ్వు టార్గెట్ చేసావంటే మాత్రం ఇది సామాజిక అన్రెస్ట్కి లేకపోతే ఒక రకమైన శాంతి భద్రతల ప్రాబ్లంకి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో ఆవిడ మీద కేసు బుక్ చేశారు. ఓకే, ఇది దీంట్లో ఆవిడ చేసిన కామెంట్ ఏంటంటే ఎప్స్టీన్ అని ఒక బ్రోకర్, ఆడు చాలామంది పెద్దలతో డీల్స్ కుదుర్చుకోవడానికి అమెరికాలో అమ్మాయిలందరినీ ఎరగేసి వాళ్ళందరితో డీల్స్ అన్ని కుదుర్చుకొని ఫైనల్గా అంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు సార్ నాకు ఈ కాంట్రాక్ట్ కావాలి సార్ అంటే ఒక అమ్మాయిని తీసుకెళ్ళడం, ఇలా చాలా చిన్న వయసు ఉన్న అమ్మాయిలు కూడా ఎరగా వేసి ఆడు బాగానే సంపాదించుకొని చచ్చిపోయాడు కూడా వాడు. ఇప్పుడు అవేవో బయటకు వచ్చినాయి. ఇంత పెద్ద పెద్ద నాయకులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు, దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐలాండ్కి వచ్చి ఇట్లా చేస్తున్నారు అని చెప్పి తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆవిడ స్పందించారు. అమెరికాలో జరిగింది కదా దానికి సంబంధించి వాడెవడ బుద్ధి లేనివాడో లేకపోతే వాడు అట్లా వీట అని చెప్పి వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళని తిట్టినా ప్రాబ్లం లేదు. కానీ ఇవిడేమంటదంటే ఎప్స్టీన్ ఇండియాలో కనుక పుట్టి ఉంటే అతను దేవుడి పాటలు పాడుతూ భజనలు చేసి ఉంటే ఈ పాటికి ఇక్కడ బాబాజీ అయ్యేవాడు, ప్రజలు కూడా అతను నెత్తిన పెట్టుకునేవారు అనే అర్థం వచ్చేట్టు కామెంట్ చేసింది. ఎట్లా సార్ వీళ్ళు ఎందుకు దేశం పట్ల కనీసం బాధ్యత లేకుండా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే పెద్ద పెద్ద బాబాలు లేకపోతే ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి ఏదో పనులు చేసేసి దేవుడి భజనలు చేసేసి ఆ ముసుగులో వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళని కించపరుస్తున్నట్టే అలాగే ఇక్కడ జనాలు నువ్వు నేను ఎంత ఎదవలం అంటే మీరందరూ ఎదవలరా, చిన్మయ్య గారు చాలా మేధావి, ఆవిడ చెప్తుంది వినండి, మనందరం ఎంత ఎదవలం అంటే ఆడు ఎన్ని ఎదవేషాలు వేసేసినా వాడు పొరపాటున ఒకసారి ఎప్పుడైనా సరే దేవుడు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అంటే అబ్బా అని చెప్పి మనం అందరం కూడా వాడు భజన చేసేసి వాడిని ఎత్తినెక్కిచ్చేసుకుంటాము అని మనల్ని అలాగే మామూలుగా అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాబాలు లేకపోతే సాధువులు వాళ్ళు కూడా అవమానించేట్టు ఉంది, హిందువుల మనోభావాన్ని కించపరిచినట్టు ఉంది అనేది ప్రధాన ఆరోపణగా 2 సెక్షన్లలో ఆవిడ మీద కేసు నమోదైంది. ఇది రచ్చగొట్టడం ఇవాళ కాదు కదా. ఇవిడేంటంటే ప్రతిసారి ప్రాబ్లము ఏమవుతుందంటే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఏవో పెడుతుంది. సరే ఆవిడ వాక్ స్వాతంత్రం పక్కన కొన్ని వదిలేస్తే అక్కడితో ఆగకుండా ఈవిడికి వెనకాల తరుముకుంటూ కామెంట్లు పెడతారు, బూతులు తిడుతూ కామెంట్లు పెడతారు, నచ్చదు కాబట్టి. చూడండి సార్ సత్యనారాయణ గారు ఏం జరుగుతుంది సార్, ఒక ఆడపిల్లని సార్, నువ్వే ఏవో ఒకటి అనేసి వాళ్ళు ఏదో ఒకటి చేత అనిపించుకొని తర్వాత ఫైనల్గా వెళ్ళి నా వాక్ స్వాతంత్ర హక్కు వినియోగించుకునే ఇది లేదా,
నన్ను చూడండి ఎట్లా అంటున్నారు. పోలీసుకి వేరే పని ఏం లేదమ్మా, ఎంతసేపు మీ భావజాలాలను కాపు కాయడానికి నేను వాళ్ళు ఉన్నారు. 100 పనులు ఉన్నాయి. వాళ్ళ ఇంపార్టెంట్ రిసోర్సెస్. సరే ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం. సరే ఒకసారి తిట్టారు, తాడిగుట్టు విషయంలో జనాలు అందరూ తిట్టారని చెప్పి ఆయనకి ఏదో కంప్లైంట్ ఇచ్చారు. సరే ఏదో యాక్షన్ తీసుకున్నారు. ప్రతిసారి ఇలా ఏదో ఒక కాంట్రవర్సీలో గెలుపుకొని సార్ నన్ను వాడు తిట్టాడు వీడు తిట్టాడు నా దగ్గరికి వస్తే ఏం చెప్తాం? ఆఖరికి నువ్వే మూసుకు కూర్చోమ్మా, ఇంకోసారి ఇట్లాంటివి చేయకు అంటారు. మాకు వేరే పని పాట లేదనుకుంటున్నాను, 24 గంటలు నువ్వు క్రియేట్ చేసే కాంట్రవర్సీలను కాపాడడానికైనా మేము ఉన్నది అని అనుకున్న స్టేజ్కి వచ్చేస్తాం. అనసూయ గారు మీ పైన కేసు చేశారు కదా, ఫైల్ చేశారు కదా సార్, ఎంతవరకు వచ్చింది అది? ఏమో ఎంతవరకు వస్తుంది, తొందరగా తేలాలనే కోరుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ఇలాగే ఎవరైనా సరే వాక్ స్వాతంత్ర హక్కును వినియోగించుకుంటున్నప్పుడు ఒపీనియన్ పొలిటికల్గా కరెక్ట్గా చెప్తే ఏ ప్రాబ్లం లేదు. నో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి ఎవరి భావాలు హట్ కాకుండా చెప్తే పర్లేదు. మనం ఎక్కడా కూడా అటువంటి ఏం చేయలేదు. అయినా సరే ఏదో రకంగా పెట్టాలనుకుంటే పెడతారు. ఏముందంటే కేసు పెట్టినంత మాత్రం దాంట్లో విషయం లేకపోతే ఈ రోజు దాకా అసలు ఏమన్నా నాకే కాదు ఎవ్వరికి ఒక పిలుపు కూడా రాలేదు కనీసం. అయినా నేనే వెళ్ళి అసలు ఏంటి ఎందుకు పెట్టారని చెప్పి గట్టిగా అడిగి తెలుసుకొని వచ్చా నేను. ఇది ఊరికే కంటి తుడుపు చర్య అంటారు చూడండి, అలా. లేకపోతే జనాల్ని భయపెట్టేసి మీరు అసలు నా గురించి ఏం మాట్లాడకూడదు, నేను బికినీలు వేసుకొని పోస్టులు పెడతాను, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగులతో షోలు చేసుకుంటాం, మేము ఏం చేసుకున్నా మీరు అడగడానికి లేదు, అడిగారంటే మీ మీద కేసులు పెడతాం. ఒకళ్ళు చేసిన తప్పును నువ్వు పాయింట్ చేస్తే తప్పలేదు. ఇక్కడ ఇండియాలో ఇవి చేస్తున్న పని, ఇప్పుడు చిన్మయ్య గారు చేసిన ఇండియన్స్గా పుట్టడం అందరూ చేసిన తప్ప. ఇండియాలో ఎవడైనా సరే వాడు ఎంత ఏదో పనులు చేసినా సరే ఆఖరికి జై శ్రీమో జై శ్రీకృష్ణ అంటే వాడిని ఎత్తిని పెట్టేసుకుంటాం మనం. అంటే మనలందరినీ ఎవరిని తిడుతున్నట్టే కదా. అది తప్పు. ఎట్లా సార్ ఇట్లాంటి వాళ్ళని మనం ఎట్లా వ్యతిరేకించాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి సార్ వీళ్ళు? ఎందుకంటే ప్రతిసారి ఒక ధర్మానికి అందరూ కూడా మన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు ధర్మం పైన ఏదో ఒకటి చేస్తున్నారు. ఇప్పుడు నేనున్న ఒక బాబా భక్తుడిని, నేను ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నట్లే కదా, నాలంటే ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నట్లే. ఎట్లా ఆడతారు, ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ పాయింట్ రిపోర్ట్ ఇగ్నోర్, బెస్ట్ థింగ్. ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారనుకో అంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చి అలా రౌండ్ వేసుకొని వెళ్ళిన మనిషి ఒక చచ్చిపోయాడు. సో ఈవిడికి ట్విట్టర్లో దాంట్లో బాగా ఫాలోవర్స్ ఉంటారు. ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు చేసే పని వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది సొసైటీ. సో అలా నువ్వు వెళ్ళు సంధ్యా థియేటర్ చుట్టూ తిరుగు, ఎవడు కాదంటాడు, ఎప్పుడు పట్టించుకో కదా, నీ మనం నువ్వు హాయిగా తిరుగు. కానీ అన్నీ వేరే సెలబ్రిటీ, నీకు రెస్పాన్సిబిలిటీ గట్టిగా ఉంటుంది. నీకేమో జనాలు ఇచ్చే ఆదరణ కావాలి, అట్ ద సేమ్ టైం నీ రైట్స్ కూడా కావాలి. నీకు ఒక సెలబ్రిటీకి రైట్స్ కన్నా రెస్పాన్సిబిలిటీ కమ్స్ ఫస్ట్. సో అది వాళ్ళు గుర్తించాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు చేసుకుంటా ఎవడెవడో కొట్టుకొని చావండి, వాళ్ళు కొట్టుకొని వచ్చినా పర్లేదు, ఆఖరికి ఈవిడ మీదకి వస్తున్నారు కదా, ఈవిడ ప్రతిసారి పోయి పోలీస్ స్టేషన్ కేసు అనుకుంటే అది కరెక్ట్ కాదు. మనం ఏం చేయొచ్చు అంటే మనం నచ్చకపోతే ఇగ్నోర్ చేయొచ్చు, అది అంత. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఎవరో ఒకటి ఏదో ఒకటి అనుకుంటాడు, 100 మంది 100 రకాలుగా అనుకుంటున్నాడు, అవన్నీ మనం పట్టించుకోం. మన కింద క్యాంటీన్లో ఎవడో ఏదో అంటాడు, దాన్ని పట్టించుకొని వాడి భావజాలం అది అంతే, కానీ వదిలేయండి అనొచ్చు. కానీ బట్ ఒక సెలబ్రిటీ 1,00,000 మంది 2,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారనుకో, నువ్వు అలాంటివి చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు గట్టిగా. అది ఒక పని చేయొచ్చు, మీరు ఇష్టం వచ్చినట్టు అలా మాట్లాడుకోవాలనుకుంటే ఒక చిన్న వేరే ఖాతా ఒకటి తెచ్చుకొని ఒక ప్రైవేట్ పెట్టుకొని ఎవరు ఇది లేకుండా దాంట్లో పెట్టుకొని మీ భావజాలం అంతా ఒక డైరీ రాసుకోండి, ఇది నా భావజాలం అని చెప్పి, ఏ ప్రాబ్లం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డు విషయంలో ఆ లడ్డూలో కలపకూడని పదార్థాలు కలిపారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కోర్టులో అట్లాంటిది ఏం లేదనే ఒక తీర్పు కూడా వచ్చింది. అప్పుడు వైసీపీ మీద చాలా నెగిటివ్గా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఆ నెగిటివ్ని తీయలేం కదా, దీనిపై మీ వ్యాఖ్య ఏంటి సార్? ఇవన్నీ రాజకీయాలు అంటే రాజకీయాలే ఉంటాయి. అక్కడ చిన్న ఇది దొరికినా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. సో
నాకు తెలిసి తిరుమలలో వెంకటేశ్వర స్వామితో ఎవరు ఆటలాడుకోరు. అది వైసీపీ ప్రభుత్వమైనా లేకపోతే టీడీపీ ప్రభుత్వమైనా ఎవరు కూడా ఆ పవిత్రత, ఆ భయము అంతా ఉంటుంది. భయం భక్తి రెండు ఉంటాయి దేవుడు అంటే. బట్ ఏదో ఒకటి చిన్నది దొరికితే వీళ్ళకి దొరికితే వాళ్ళు, వాళ్ళకి దొరికితే వీళ్ళు, కొడుకుడు కేకలు పీకి దాన్ని ఏదో రాజకీయం చేస్తూ ఉంటారు. దాంట్లో దానికి మధ్యలో దేవుడిని ఎందుకు తీసుకొస్తాం? నాకు తెలిసి కొన్నిసార్లు అప్పుడప్పుడు బ్లడ్లో వెంట్రుకలు వచ్చిన సిచ్యువేషన్స్ అది సరే, ఒక హ్యూమన్ ఎర్రర్ అక్కడ చేసేవాళ్ళు వాళ్ళు లేదు, పొరపాటున ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. కానీ ప్రసాదం తీసుకునే భక్తుడికి అది ఎబ్బెట్టే కదా. అట్ ద సేమ్ టైం అది ఎప్పుడు కావాలని చేయడు. బట్ అటువంటి జరగకుండా జాగ్రత్తలు అయితే గట్టిగా తీసుకోవాలి. ఇటువంటి జరిగినప్పుడు ఏంటంటే ఒక రకంగా మంచిది ఏంటంటే, సరే ఆ పార్టీకి నష్టం జరిగిందా, ఈ పార్టీకి నష్టం జరిగిందా, ఎవరికి లాభం జరిగిందా అనేది కాకుండా ఇంకా స్ట్రిక్ట్గా మనందరికీ ఒక చక్కటి లడ్డు, ఆ లడ్డులో ఇంకా హైజీన్ అండ్ చక్కటి విలువలు ఉన్న లడ్డు మనకి దొరికే అవకాశం ఉంటుంది. ఇన్నాళ్ళు దాని గురించి పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదు. అమ్మో దీని జోలికి వెళ్తే గట్టిగా అవుతుందిరా అని చెప్పి చాలా జాగ్రత్త తీసుకొని మంచి నెయ్యి, మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన లడ్డు మనకి రావడం, మనకు అంటే పిల్లిపోరు పెట్టేది. కొన్నిసార్లు వీళ్ళిద్దరూ రాజకీయ పార్టీలు కొట్టుకునే దీంట్లో జనానికి లాభం వచ్చే ఇష్యూ ఏదైనా అంటే ఇదే. సో ఏంటంటే అప్పటికన్నా ఇప్పుడు ఖచ్చితంగా లడ్డు క్వాలిటీగా ఉండుంటుంది కదా, గ్యారంటీగా. ఆ చిన్నవి కూడా అమ్మో వద్దు రోయ్, పోయినసారి వాడిని ఏకేసాం మనం, ఈసారి మనం దొరికామంటే మనం ఏకేస్తారు, అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు, ఇంకా 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 బెటర్ క్వాలిటీ. ఆయన ఏమయ్యాడా, ఈయన ఏమయ్యాడా మనకు వద్దు, మన లడ్డు మనకి బాగుందా, ఏం బాబు మరో లడ్డు కావాలా అంతే. సార్, రాజకీయ నాయకులు మాట్లాడకూడని మాటలు, అనకూడని శబ్ద సమాజంలో వాడుకోవడని పదాలు వాడుతున్నారు సార్. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇలాంటి రాజకీయ నాయకులతోన మనం ఉన్నాము, వీళ్ళైనా మనల్ని పరిపాలిస్తున్నాం, వీళ్ళకైనా మనం ఓటేసామని కూడా జనం ఫీల్ అవుతున్నాం. అలాంటి రాజకీయ నాయకుల పని ఏంటి సార్? అలాంటి రాజకీయ నాయకులకి ఏం చెప్పం, ఈ జనాలకే చెప్పాలి కదా. ఓటేసేటప్పుడు తీసుకోకుండా ఓటేస్తే ఫస్ట్ అది బాగుంటుంది. మనం డబ్బులు తీసుకున్న ఓటేసిన వాళ్ళకి అడిగే హక్కు ఎక్కడ ఉంటుంది? సరే వేస్తారు కొంతమంది, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు, కానీ ఎంతమంది, ఆ పర్సంటేజ్ ఎంత? డబ్బు తీసుకోకుండా ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది చెప్పారు? చాలా తక్కువ. సో సరే, ఇక వాళ్ళు అంటారా ఏదో ఒక సెన్సేషన్, నా ధైర్యం ఎంత అని చెప్పాడు. అప్పట్లో ఒక ఆయన ఎవరు బోజ్డీకి అని చెప్పి తిట్టాడు, ఆయన మీద పెద్ద రచ్చ జరిగింది ఆ టైంలో. ప్రతిసారి రోల్ రివర్స్ అవుతుంది తప్ప పెద్ద, అంటే ఆ ప్లేస్ లో ఈయన ఉన్నాడు, ఇవాళ అంబటి గారు ఉన్నారు, అంతే కదా, పెద్ద తేడా ఏముంది? అందరూ 2 ఒకటే అంటారు. అదేదో సినిమా ఉంది అత్తారింటి దారిలో, లాస్ట్ సీన్ లో పవన్ కళ్యాణ్ ఆ రోజు నువ్వు ఉన్నావు, ఈ రోజు నేనున్నాను సిచ్యువేషన్ అని చెప్పి ఆ రావు రమేష్కి ఈయన చెప్తుంటారు కదా. ఆ రోజు నువ్వున్న ప్లేస్ లోనే ఇవాళ నీ కూతురు ఉంది, చెప్పు ఆ రోజు నువ్వు చేసింది రైట్ అయితే ఇది రైటే, ఆ రోజు నువ్వు చేసిన తప్పు అయితే అది. ఓకే సార్, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ అలాంటిది ఏమీ లేదు, ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది అనే ధోరణిలో మాట్లాడారు. కాస్టింగ్ కౌచ్కి ఇండస్ట్రీకి సంబంధం లేదు, నువ్వు గట్టిగా కష్టపడి ప్రయత్నం చేస్తే విజయం అందుతుంది, అవకాశాలు కూడా అందుతాయి అని అని చెప్తే కూడా చిన్మయ్య గారు దానిపైన కూడా అట్లా ఏం లేదు, ఏంటి లేకుండా కూడా ఎలా ఉంటుంది ఆ స్టేట్మెంట్ అంటే? ఇప్పుడు ఆయన చెప్పినా ఎవరు చెప్పినా కాస్టింగ్ కోచ్ అనేది లేదు అని చెప్పలా. మనం పద్ధతిగా ఉండడం వల్ల, ప్రొఫెషనల్గా బిహేవ్ చేయడం వల్ల ఒక 90% ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోగలుగుతాం అని చెప్పాడు ఆయన. మనమే కొంచెం అవతల వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే విధంగా మాటలు లేకపోతే వెకిలిగాను ఉండడం వల్ల అవతల వాళ్ళు ఈజీగా నేను అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బీ ప్రొఫెషనల్ అనేది ఆయన కోణం యాక్చువల్గా చిరంజీవి గారు. సరే, ఎట్లా ఉంటుందంటే మన హైదరాబాద్లో అసలు దొంగలే లేరు తెలుసా అన్నట్టు ఉంటుంది. దొంగలు ఉంటారు కదా, ఎక్కడైనా దొంగలు ఉంటారు, మనం జాగ్రత్తగా ఉండాలి, అంతే కదా. మన హైదరాబాద్లో దొంగలు లేరు, నేను తలుపులు బాగా తెచ్చిపెట్టుకుంటాను, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి ఎవడన్నా ఉంటాడా? ఉన్నారో లేరో మనకు తెలియదు, ఆ దొంగడు ఎక్కడ తెచ్చాడో మనకు తెలియదు. అలా అని ఉన్నాడో లేదో తెలియకుండా లేరు అని ఒక కంక్లూషన్కి వెళ్ళిపోయి మన తలుపులు బాగా అయితే తీసి పెట్టుకోలేం కదా.
అంతే. అలాగే అది ఎంత అవివేకమో, హైదరాబాద్లో దొంగలు అనేవాళ్ళు లేరు అని చెప్తే ఎంత అవివేకమో, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అనేది కూడా అంతే. అక్కడ దొంగలు ఉన్నట్టే ఇక్కడ ఉంటారు. సరే, కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. ఇండస్ట్రీ అంతా ఎవరు రీసెర్చ్ చేస్తాడు? కృష్ణానగర్లో 100 ఆఫీసులు ఉంటాయి, శ్రీనగర్ కాలేజీలో 50 ఆఫీసులు ఉంటాయి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అందరూ ఒక ప్రోటోకాల్ ఏం ఫాలో అవ్వరు కదా. అంతెందుకు, నేను అదే అడిగా, మరి కాస్టింగ్ కోచ్ ప్రతి చోట ఉంది అనుకుంటే మాత్రం తప్పు. ఎందుకంటే మరి నేను అదే అడిగా, ఒకవేళ అదే నిజం ప్రతి చోట ఉంది అనే స్టేట్మెంట్ మీద అయితే డిబేట్ పెట్టుకుందాం. ప్రతి సినిమాలోనూ కాస్టింగ్ కోచ్ ఉంది అని చెప్తే ఎవరు ఈయనేమన్నారు? అర్థం లాంటిది, మీరు మంచిగా ఉంటే మంచిగా మీకు దొరుకుతుంది, మీరు వెహికల్గా బిహేవ్ చేస్తే అటువంటి వాళ్ళే అమ్మడబడతారు అనే కొండలో ఆయన చెప్పారు. ఈవిడ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఉంది, నేను ఇబ్బంది పడ్డాను ప్రతి చోట అని అన్నారంటే మాత్రం మనం ఫస్ట్ అడగాల్సింది, రాహుల్ రవీంద్రన్ గారు గర్ల్ ఫ్రెండ్ సినిమాకి ఎంతమందిని కాస్టింగ్ కోచ్ చేసి తీసుకున్నారో చెప్పండి. సో ఐ నో పర్సనల్లీ రాహుల్ రవీంద్రన్ గారిని కొన్నిసార్లు నేను మీట్ అయ్యాను. సచ్ జెంటిల్మెన్, నైస్ జెంటిల్మెన్. అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, డైరెక్టర్ జెంటిల్మెన్ అయ్యా అని చెప్పి అన్నంత మాత్రాన మిగతా వాళ్ళందరూ కూడా జెంటిల్మెన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈయన మంచి ఆదర్శాలతో ఉన్నా కూడా కొంతమంది వెనకాల కింద కోఆర్డినేటర్లు లేకపోతే వాళ్ళు గెలుపుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చిన్మయి లాంటి వాళ్ళు ఏం చెప్పాలంటే సమాజానికి, ఒకవేళ చూస్తుంటే, మీరు ఇటువంటివి మీ సినిమాలో జరగకుండా ఎటువంటి సిస్టమ్ అనుసరించారు చూడండి. గర్ల్ ఫ్రెండ్ సినిమా తీసేటప్పుడు వీ హ్యాడ్ ఏ సిస్టమ్, ఒక పోలీసింగ్ సిస్టమ్ పెట్టాం మేము. ఎవరు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఎవరు కానీ వీళ్ళెవరు కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా మేము కొన్ని రూల్స్ పెట్టుకున్నాము. ఒక చిన్న దానికి ఒక టీం పెట్టాము, సీసీ కెమెరాలు పెట్టాము. ఇవన్నీ చేసి ఇదొక ఆదర్శంగా తీసుకెళ్తున్నాం. దిస్ ఈస్ ద మోడల్, ఎవ్రీబడి షుడ్ ఫాలో దిస్ మోడల్ అండ్ ఎన్ఫోర్స్ దిస్ మోడల్. ఎన్ఫోర్స్ మోడల్ అంటే ఎవరైనా సరే సినిమా తీయాలనుకునే వాళ్ళు ఇటువంటి సెటప్ పెట్టుకునే తర్వాత మీరు బయటికి ప్రకటించాలి. ఇక్కడ ఆఫీసు, ఆడిషన్, ఎస్పెషల్లీ ఆడిషన్లు చేద్దాం అనుకునే వాళ్ళు ఈ సెటప్ లేకుండా మీరు ఆడిషన్లు అనౌన్స్ చేయకూడదు. అటువంటివి ఏమైనా చెప్పండి, సొల్యూషన్ చెప్పరు, సొల్లు మాట చెప్తారు. సొల్లు ఈజ్ నాట్ ఈక్వల్ టు సొల్యూషన్. మాకు సొల్యూషన్ కావాలి తప్ప సొల్లొద్దు. చెప్పండి, మీరే తీస్తున్నారు, మీ ఆయనే తీస్తున్నారు కాబట్టి ఎస్ దిస్ ఈజ్ ద సిస్టమ్ టు ఫాలో చెప్పండి. ఊరికే ఎంతసేపు అది ఎత్తి చూపిస్తావు తప్ప సొల్యూషన్ మాట్లాడరా. రీసెంట్గానే మన హైదరాబాద్లోనే గట్కేసర్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఒక తల్లి 2 పిల్లలు సూసైడ్ చేసుకొని, అసలు అది ఎట్లా సార్? ఇప్పుడు మనం చనిపోతున్నాం అనే పాయింట్ వేరు, 2 పిల్లలను కూడా తీసుకొని వెళ్ళిపోయి చనిపోవటం ఏంటి సార్? అంత ఘోరం. ఇందులో కుట్రకోణం ఉందనిపించింది. కుట్రకోణంగా జనరల్గా ఇది ఒక డేంజరస్ సిచ్యువేషన్. తల్లి పిల్లలు అనేది ఒక ప్యాకేజ్ లాగా. ఎప్పుడైనా సరే నువ్వు గమనించు, ఒక తల్లి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోద్ది. చాలాసార్లు బావిలో దూకేటప్పుడు తల్లి ఆ చిన్నపిల్లలను కూడా తీసుకుంది. అంటే ఒకటి భర్తతో గొడవ కావచ్చు, వీడికి పిల్లలు దక్కకూడదు అనే ఒకటి కావచ్చు, లేకపోతే నేను లేకపోతే అసలు పిల్లలు ఎట్లా బతుకుతారు అనే ఒక పిచ్చి భ్రమతో కావచ్చు. ఎవరైనా బతుకుతారు, ఎట్లయినా బతుకుతారు. లేదు నేను లేకపోతే అసలు వాళ్ళకి బతికే లేదని ఒక మానసికమైన దీంట్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే అసలు ఏమైనా సరే ఆ భర్త అనేవాడికి పిల్లలు, ఆ ఏడుపు వాడికి తీరే. నేను పోతే వాడు ఏడకపోవచ్చు, పిల్లలు పోతే ఏడుస్తారుగా, ఆ ఏడుపు నాకు తృప్తినిస్తుంది. ఇటువంటి పైశాచిక కోణాలు కూడా ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా సరే మగాడు చచ్చిపోయాడు, 3:1 రేషియోలో ఉంది. 3 మగాడు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటే ఒక మహిళ దానికి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ప్రతి 3 మగాళ్ళకి అది రేషియో. సో ఆత్మహత్యలు లెక్క తీసుకుంటే మనం ఒక 100 మందిని తీసుకుంటే ఆ 100 మందిలో 30 మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంటే అందులో 10 మంది మహిళలు ఉన్నారు, 30 మంది మగవాళ్ళు ఉన్నారు, 40 మంది చనిపోతుంటే. సో ఇక్కడ మగాడు ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నా కూడా వాడు ఎప్పుడు బిడ్డలను తీసుకొని ఏడిపోయి దూకి చచ్చిపోయిన దాఖలాలు ఎక్కడా కనబడవు. కానీ ఆడవాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నాడు, ఎస్పెషల్లీ తల్లులు, ఆవిడతో పాటు పిల్లల్ని చాలా కేసెస్లో ఇదే జరుగుతుంది. ఇక్కడ బ్రాట్ అప్ దిస్ పాయింట్ మంచిది. ఎప్పుడైనా సరే మన కోర్టులు
పిల్లల కస్టడీని ఇచ్చేటప్పుడు ఈ ఫ్యాక్టర్ని గట్టిగా చూడాలి. తల్లి మానసిక పరిస్థితి ఏంటి, తల్లికి పిల్లల్ని ఇవ్వడం శ్రేయస్కరమా కాదా? ఎందుకంటే పిల్లలు చచ్చిపోతున్నారు, ఆవిడ ఎట్టాగో సరే ఆవిడ డిసైడ్ అయిపోయింది, కానీ ఆవిడతో పాటు పిల్లలు కూడా తీసుకుపోతుంది కదా, ఏ కోపానికో లేకపోతే డబ్బులు లేవనో ఇంకోటో. చాలా దారుణమైన విషయం. ఇంకొకటి, ఇద్దరికి ఏదో గొడవలు వచ్చినాయి, విడిపోయిన తర్వాత ఈయన ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటాడు, ఆవిడ లేదు. ఈయన ఏదో రకంగా, కానీ ఈయనకి పిల్లల్ని చూపించడం కూడా ఈవిడికి ఇష్టం లేదు, పెట్టుకొని అట్లాగే ఉంటుంది. ఈయనేమో నాకు కనీసం పిల్లలు కూడా చూసేకలేనప్పుడు నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈయన కూడా భీష్మించుకుని కూర్చున్నాడు. సరే, కోర్టు ఏమంటుంది, ఈయన ఏదో రకాల అడ్డాలు పెడతా ఉంటాడు. ఆ ఈగో తట్టుకోలేదు, అలా అని బతకలేదు, పిల్లల్ని తీసుకొని దూకిపోతాడు. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, పిల్లల కస్టడీ అనేది బై డిఫాల్ట్ తల్లికి ఇచ్చేయండి అని చెప్తున్న చట్టం ఇది పరిగణలోకి తీసుకుంటే, ఒక ఏజ్ వచ్చిన పిల్లలు అనుకో, 10 ఏళ్ళు దాటిన పిల్లలు అనుకో, వాళ్ళు సంహౌ దే కెన్ డిఫెండ్, నేను రాను అని చెప్పి వాడు తప్పించుకోవచ్చు. బతికే హక్కు ఎందుకు లేదు పిల్లలకి? ఈవిడ అదే చిన్న వయసులో, ఇప్పుడు 5 ఏళ్ల లోపు పిల్లలకు వేసుకుని దూకేస్తున్నారు పట. మన వాళ్ళు కూడా గొర్రెపోతుని కషాయవాడి దగ్గరికి పంపించినట్టు తల్లులతో పాటే పిల్లలు ఉండాలని చెప్పి పంపిస్తే, ఈ తల్లులే కషాయ తల్లులుగా మారే పిల్లల్ని కూడా చంపేస్తుంటే అట్లీస్ట్ ఈ స్టాటిస్టిక్స్ చూసి ప్రభుత్వం అయినా సరే, కోర్టులు అయినా సరే చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. పిల్లల సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. తల్లి బాధ కన్నా పిల్లల జీవించే హక్కుని ప్రియారిటీగా తీసుకొని వాళ్ళని తల్లికి ఇచ్చే ముందు ఒక 10 సార్లు ఆలోచించి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సార్, నిజంగానే ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఉందా సార్? అంటే మీరు ఇండస్ట్రీ పర్సన్ అదే అంటే నువ్వు అడిగే ప్రశ్న ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, హైదరాబాద్లో దొంగతనాలు జరుగుతాయా సార్? అయితే నాకు డౌట్, ఇంతమంది దొంగలు ఉంటారు, అలా అని ప్రతి వాడు దొంగ కాదు. ప్రతి చోట ప్రతిరోజు రాత్రిపూట ప్రతి ఇంట్లో దొంగతనాలు జరగవు, ఎక్కడో కొన్ని చోట్ల జరుగుతాయి. మరి ఎందుకు అందరికి ఆపాదిస్తున్నారు ఇది? అదే అంటున్నాను, అది తప్పు. కాకపోతే కొంత ఇదివరకుడికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒకప్పుడు వెళ్ళి అడిగే ఈ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కింద కోఆర్డినేటర్తో అడిగిపించేవాళ్ళు, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్తో అడిగిపించేవాళ్ళు. వాళ్ళు అడగకపోయినా కూడా వీళ్ళే వెళ్ళేసి, అది ఉంది కదా వర్డ్, కమిట్మెంట్ ఇస్తే ఎక్స్ట్రా పేమెంట్, కమిట్మెంట్ లేకపోతే 5,000, కమిట్మెంట్ ఉంటే 5 లక్షలు, మీకు ఏది కావాలన్నట్టుగా. సో ఇలా రకరకాల నడుస్తూనే ఉంటాయి, ఇవన్నీ చాలా చోట్ల ఉన్నాయి. ఈ ప్రాక్టీస్ని అందరూ చేయరు. ఒక సిస్టమ్ అనేది తీసుకురాకపోతే, అంటే పెద్దలు చాలామంది మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఉంది లేదనకుండా ఒక సిస్టమ్. ఇప్పుడు ప్రతి ఆఫీస్కి పాషన్ ఒకటి పెట్టుకొస్తారు, ఒక చిన్న కమిటీ ఉంటుంది. ఏదైనా సరే డిస్ప్యూట్స్ ఇస్తే, ఆ పాష్ అంటే ప్రివెన్షన్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. సో వాళ్ళు వెళ్ళి దాన్ని కంప్లైంట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకొని ఉంటుంది. ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అయిపోయింది. సినిమా ఏం చేస్తారు, దానికి ఎవడో ఎక్కడ పెట్టుకుంటాడో తెలీదు ఆఫీసు, ఆడిషన్లు పిలుస్తారు. దీనికి ఏ రకమైన ఇది లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే దానికి ఒక నోటిఫికేషను, దానికి ఆ పద్ధతి పాడు ఉంటుంది. ఇక్కడ ఏవో కోఆర్డినేటర్లు చెప్తారు, వాళ్ళు ఎవరిని పట్టుకొస్తుంటారు. ఇక్కడ పాయింట్, ఇదివరకుకి ఇక్కడికి తేడా ఏమొచ్చిందంటే, ఇది చాలా రోజులు నాని ఇండస్ట్రీలో, ఇప్పుడు చెమ్మయ్య గారు చెప్పినట్టు ప్రతి చోట కాస్టింగ్ కోచ్ ఉందండి, కాస్టింగ్ కోచ్ లేని చోటే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఇది ఉందా లేదనేది పక్కన పెడితే, హైదరాబాద్లో ప్రతి చోట దొంగతనం జరుగుతుంది. అంటే ఒక స్టోర్టపురం చేసేసాం మనం హైదరాబాద్ని. స్టోర్టపురంలో అందరూ దొంగలే ఉంటారు అనేది ఒకప్పుడు ఇదనమాట. స్టోర్టపురం వస్తుంది అంటే రైల్లోనే అమ్మో అని. సో ఇండస్ట్రీని ఒక 100 మంది ఇలా అంటూ ఉన్నారనుకో, హైదరాబాద్ కాస్త స్టోర్టపురం అయిపోయినట్టు ఇండస్ట్రీ అంతా కాస్టింగ్ కోచ్ అయిపోతుంది. అయినా కాకపోయినా ఇలా ఉంది అని తెలిసి అందరికి తెలుస్తుంది కదా, పేరెంట్స్కి, పిల్లలకి, అందరికి తెలుస్తుంది కదా. అయినా కూడా వచ్చేది ఎవరు? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తుంటారు. దీనికి ప్రిపేర్ అయిపోయిన వాళ్ళే వస్తారు. దీనికి ప్రిపేర్ అయిపోయిన వాళ్ళే వస్తారు. ఏ తల్లిదండ్రి పంపించరు. అంటే గౌరవంగా పిల్లల్ని పెంచాలనుకున్న ఏ తల్లిదండ్రి పంపించరు. కానీ కొంతమంది ఉంటారు తల్లులు, అటు సైడ్ పెద్దపురం నుంచి, రాజమండ్రి నుంచి, కొన్నిసారి కర్ణాటక నుంచి, ఎక్కడెక్కడి నుంచో దిగుతుంటారు వీళ్ళు. ఊళ్ళనే పర్టికులర్ ఊరని కాదు కానీ చెప్తున్నా, కొన్ని చూసిన సందర్భాలు. ఆవిడ
కూతురు తల్లి సినిమాలు చూపిస్తుంటారు కదా, ఆవిడ అన్ని పట్టుకుని క్యారేజ్ అన్ని పట్టుకొని ఉంటుంది, ఈవిడేదో యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఈమెకి ఈ లోపల డైరెక్టర్ గారు చెప్పండి సార్ ఇవాళ సాయంత్రము పాపని మీ దగ్గర తీసుకురమ్మంటారా అని ఈవిడే కలుపుతూ ఉంటుంది పులిహార. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెళ్ళమ్మా పెద్ద స్టార్ వచ్చారు కదా ఆయన దగ్గర కూర్చో, అది ఉంది కదా యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంది. అలా ఏది మన ఖడ్గ మూవీ నేనింతే అలా వెళ్ళి డైరెక్టర్. సో వింత ఏం కాదు. అంటే ఇటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు అడగకపోయినా కూడా వీళ్ళే ముందు పడిపోయే వాళ్ళు ఫస్ట్ వర్స్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్, ఇమేజ్ ఇంపార్టెంట్. ఇందాక చెప్పానే ఎలా సంపాదించామనేది ఇంపార్టెంట్, సంపాదించామా లేదా అనేది ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళందరూ కూడా ఎలా చేస్తారు. సో బేసికలీ చాలా ఈజీ ఎవరికి ఇది అంటే ఇన్స్టిట్యూట్స్కి ఏంటంటే వాళ్ళకి ఇది రోజు అలవాటే కాబట్టి చాలా ఈజీగా ఇండస్ట్రీలో ఎవరైనా ఇంప్లిమెంట్ మేము ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాం కాబట్టి చాలా ఈజీ. కానీ ఎవరైతే ఆత్మాభిమానం ఆత్మగౌరవంతో ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే ఇటువంటివి వచ్చినప్పుడు చాలా గుండె రగిలిపోతుంది, తట్టుకోలేరు వాళ్ళు. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే చిన్మయ్ లాంటి వాళ్ళ వల్ల ఒక మంచి విషయం, ప్రపంచం ఇది హైదరాబాద్ మొత్తం స్టోర్పురం చేసేసారు కాబట్టి ఇక్కడ ఎవరు ఇటు వాళ్ళు రారు. ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇటు సైడ్ రారు. ఈవిడ మాటలు నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే అంతే కదా. ఈవిడ కానీ చాలామంది చెప్పారు, చాలా చోట్ల ఉంది 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 అని చెప్పిన తర్వాత నీకెట్లాగా నాకెట్లాగా అందరికి మనం ఇట్లా కండిషన్ చేయబడ్డాం. ఇండస్ట్రీ అంటే మొత్తం ఇళ్ళే ఉంటారు, మొత్తం కాస్టింగ్ కౌచ్ ఉంటుంది అంటే ఇది ఇవాళది కాదు కదా, తరతరాలుగా వస్తున్నది. కాబట్టి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకునే ప్రతి మహిళ నాకేం తెలియదమ్మా ఇక్కడ ఉంటుందని నేనేం అనుకోకుండా వచ్చానమ్మా అనే వాళ్ళు ఎవ్వరు లేరు. అందరికీ తెలుసు ఇక్కడ ఉంటుంది. వాళ్ళు అడుగుతారో లేదో తెలియదు, వీళ్ళకి తెలుసుకొనే వస్తున్నారు. తెలుసుకొని రాని వాళ్ళు ఇంకా మన వాళ్ళ అమాయకులనే అనాలి తప్ప, లేకపోతే వాళ్ళు అసలు ఈ కంప్లీట్ దీనికి డిటాచ్డ్గా ఉండి ఏమీ తెలియని వాళ్ళు, చిన్మయ్ గారు లాంటి వాళ్ళ మాటలు వినని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓకే ఇండస్ట్రీ ఏదో మంచిది, హైదరాబాదే స్టోర్పురం కాదనుకుని వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళకి కొన్నిసార్లు చేదనుభవాలు ఉంటాయి. నా ఫ్రెండ్స్ కొంతమంది అమ్మాయిలు కూడా ఇటువంటి మంచి హీరోయిన్ అవుదాం అనుకుని అందరూ చెప్పినా కూడా ఇటువంటి దరిద్రపు ఇండస్ట్రీ అన్ని చోట్ల కాస్టింగ్ వచ్చి ఉంటుందని చెప్పినా కూడా వినకుండా, వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పినా కూడా వినకుండా వాళ్ళని కూడా బెదిరించి వెళ్ళి 2-3 చోట్ల ట్రై చేసి వాళ్ళకి ఇటువంటి చేదు అనుభవాలు ఎదురైతే చెప్పు తీసుకు కొడతానని చెప్పి వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ వెళ్ళగానే ఏది ఒక ఆడిషన్ చూద్దామని చెప్పి లిప్కి సీన్ ట్రై చేద్దామని చెప్పి ఒకటి వచ్చి మీద పెట్టడానికి వస్తే తోసేసి వచ్చిన వాళ్ళు. అక్కడికి అర్థమైపోయింది అంటే సినిమాకి వస్తే లిప్ కిస్లు పెట్టాల్సి వస్తుంది, హగ్గులు చేసుకోవాల్సి వస్తుంది, దానికన్నా ముందు వాళ్ళతో ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. డైరెక్టర్ తోటి ప్రొడ్యూసర్ తోటి అందరితో కూడా ప్రాక్టికల్గా చేసే సిచ్యువేషన్స్ కల్పిస్తారు. ఇప్పుడు ఆడిషన్ ఆడిషను ఏది బాబు నూరా ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్ ఏది ప్రాక్టీస్ చేయండి, లిప్ కిస్ ప్రాక్టీస్ చేయండి, ఇలా కాదు ఇలా ఏముంది అక్కడ లీగల్ అన్నీ ఇడిచిపెట్టి మనకి వద్దు, మనకి సిగ్గు సరం మానం అభిమానం అన్నీ వదిలేసుకొని దేనికైనా సరే ప్రిపేర్డ్ అనుకునే వాళ్ళకి చాలా ఈజీ. ఉన్న వాళ్ళకి నిజంగా అన్ని ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకి చాలా అంటే తక్కువ నాకు తెలిసి. కానీ అది కూడా నేను చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అందరిని నేను చూశాను. కానీ కొన్ని పేర్లు వింటాను, వీళ్ళ ఆఫీస్లో ఇటువంటివి జరగవు, జస్ట్ లైక్ ఇంద్రకంట మోహన్ కృష్ణ గారు, మనం ధైర్యంగా రికమెండ్ చేయొచ్చండి వాళ్ళ ఆఫీస్కి అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో అట్లీస్ట్ మనం బ్లాక్ లిస్ట్ చేయలేకపోయినా కనీసం వైట్ లిస్ట్ అయినా చేయగలి. వైట్ లిస్ట్ అంటే ఏంటంటే ఇదిగో వీళ్ళు ప్యూర్లీ సర్టిఫైడ్, వీళ్ళ ఆఫీస్లో జరగదు అనే ఒక టిక్ మార్కులు ఉన్న ఇండస్ట్రీలు ఎవరైనా ఉంటే దట్ ఈస్ వ్యాలిడ్. బట్ వాళ్ళకి కూడా ఎప్పుడైనా సరే ఇటువంటి క్యారెక్టర్లు కావచ్చు, చాలా మంది ఇటువంటి వాళ్ళు వస్తుంటారు. నికార్స్ అయిన వాళ్ళు వేరే చోటకి వెళ్ళకపోవచ్చు, కానీ అటువంటి వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చేస్తుంటారు. ఇక్కడ ఏమవుతుంటే వీళ్ళు కలిసినప్పుడు అందరిని ఒకటే గడ్డి కట్టేసే ప్రయత్నం చేస్తాను. నేను మ్యూజిక్లో యాంకరింగ్గా చేసినప్పుడు అన్ఫార్చునేట్లీ మేమందరం అంటే కొంతమంది లేడీ యాంకర్స్ కూడా ఉండేవాళ్ళు.
అందులో మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. అందరూ మామూలుగా అలాగే అందరూ పని చేసుకొని పోతుంటారు, హాయ్ బాయ్ అనుకుంటాం. ఒకనప్పుడు పేపర్ ఓపెన్ చేస్తే నా తోటి యాంకర్ ఎక్కడో హోటల్లో పట్టుపడ్డది. షాక్ నేను. అప్పుడు ఏమనిపిస్తుంది నాకు, ఇటువంటి వీళ్ళతో కలిసి పని చేస్తున్నాను నేను అనిపిస్తుంది కదా. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు అయ్యారనుకో, అప్పుడు ఏమనిపిస్తుంది, చిచిచి అసలు ఈ ఆర్గనైజేషన్ వద్దు మనకి అనిపిస్తుంది కదా. ఒకళ్ళైతే ఓకే ఏదో. సో ఇప్పుడు ఇలా ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు లాంటి నికార్స్ అయిన వాళ్ళు ఉన్నారు అనుకుని వెళ్ళిన అమ్మాయిలు కూడా వాళ్ళు మాత్రమే ఉండరు కదా, మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా, జూనియర్ ఆర్టిస్టులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా వాళ్ళన్నిటికీ తెగించి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా వస్తారు. మన పక్కన ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందని నేను చెప్పాను ఇప్పుడు. సో అప్పుడు కూడా వాడు మనలేక చాలా మంది వచ్చేస్తారు. 90% మనలేరు అలాంటి చోట. అయినా సరే ఎట్లయినా హీరోయిన్ అవ్వాలి, ఎట్లయినా హీరోయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఇంకా అన్నీ వదులుకొని, మానం అభిమానం అన్నీ వదులుకొని వాళ్ళని వాళ్ళు అర్పించుకొని చేస్తే ఇంక దానికి వేరే పేర్లే ఉంటాయి. వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండదు. సో డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు. వ్యభిచారం చేసు, ఇలా ఒళ్ళమ్ముకోను, రూల్స్ సంపాదించి చేయాల్సిన అవసరం లేదు. నేనేమంటానంటే, పుట్ యువర్ ఫుట్ డౌన్. అవసరం లేదు నాకు ఇటువంటిది అని చెప్పి వెళ్ళిపోండి. 10 మంది వెళ్ళిపోండి, 50 మంది వెళ్ళిపోండి, 100 మంది వెళ్ళిపోండి. అప్పుడైనా సరే వాళ్ళ దారిలోకి వస్తారు. కానీ వీళ్ళు దారిలోకి రాకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళందరూ వచ్చేసి మేము రెడీ అని ఉన్నప్పుడు ఏమవుతుంది, నువ్వు కాకపోతే వీళ్ళు ఉన్నారు కదా అనుకుంటున్నాను. సో వీళ్ళని మనం ఆపగలిగితే నిజమైన టాలెంట్ బయటకు వస్తుంది. అప్పటిదాకా అంతే, అందరూ స్టోటపురం దొంగల్లాగా చూస్తారు. పుష్కరాలప్పుడు ఒక ఆమెని సెలబ్రిటీని చేశారు మొన్న కుంభమేళ అప్పుడు. మొన్న సమ్మక్క సారక్క జాతర అమ్మవార్ల కంటే ఒక పోలీస్ అధికారిని ఫేమస్ చేశారు. అసలు ఏమన్నారు సార్, అసలు ఇన్స్టాగ్రామ్ ఎందుకుంది, ఏం చేస్తున్నారు? ఏం చెప్తాం దానికి, ఇంకా వైరాలిటీ అనేది ఎప్పుడు ఎవరికి ఎలా నచ్చుతారో తెలియదు, ఏ పోస్ట్ వైరల్ అవుతుందో ఎవరికి తెలియదు. దీన్ని మనం ఆహ్వానించదగ్గ విషయం కన్నా పరిగణించాలంటున్నారు. ఆవిడ ఓకే, అంటే ఆవిడ తిరునాళ్ళు చూడడానికి వచ్చిన ఒక రూరల్ అమ్మాయి, సో మట్టిలో మాణిక్యం ఆ టైప్లో ఆవిడని చూసేవారు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా నువ్వు ఆవిడని గౌరవంతో హుందాతనంతో చూడటం అనేసి ఆవిడలో అందాన్ని ఈ కోణం చూస్తే ఏమో దానికి ఏం చెప్తాం, ఇంకా చూడకూడదనేం లేదు. ఆ కోణంలో అందాన్ని చూడొచ్చు కానీ ఇంకా అంతకు మించి వేరే కోణాల్లో చూడకండి అంతే. అలాంటి ఇప్పుడు సపోజ్ కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ ఆఫీసర్స్, ఎస్పీఓ లేకపోతే ఐపీఎస్లు ఉంటారు. ఆయన డ్యూటీలోనూ సిన్సియర్గా ఉంటాడు, అద్భుతంగా ఉంటాడు, బట్ ఆయన చూడడానికి కూడా సూపర్ హీరోలా ఉన్నాడు రా అనుకుంటున్నప్పుడు తప్పలేనప్పుడు ఈవిడ్ని ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఈవిడ ఎంత అందంగా ఉందిరా అనుకోవడం, ఆయన హ్యాండ్సమ్గా ఉన్నప్పుడు బాగున్నప్పుడు ఆవిడని కూడా తప్పలేదు. అంతకు మించి ఇంకా వేరే రకంగా ఆబ్జెక్టిఫై చేస్తూ అది తప్పు. అందంగా ఉన్నారు అనుకోవడం వరకు ఓకే. ఓకే సార్, చాలా మంది లేడీ సెలబ్రిటీస్ కింద కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో స్పందించిన విషయం కూడా ఉంది. నువ్వు ఎన్ని షోలు చేసావు, ఏం చేసావు, నీకు ఇప్పుడే ఎన్ని విల్లా ఉంది, ఆడి కార్లు ఉన్నాయి, యాడ్ నుంచి వస్తున్నాయి అనే ప్రశ్న అడుగుతున్నారు సార్. అంటే ఇది నేను అడగొచ్చో అడగకూడదో తెలియదు. ఈ కామెంట్లు పెట్టే వాళ్ళ పైన మీ వ్యాఖ్య ఏంటి సార్? అంటే ఒక మహిళా సెలబ్రిటీ పైన ఇలాంటి కామెంట్లు పెట్టే వాళ్ళ పైన ఏంటి అసలు? అంటే వాళ్ళ సినిమా ఇన్ఫ్లుయెన్స్ కూడా గట్టిగానే ఉంటుంది. సినిమాల్లో కూడా ఇప్పుడు ఎస్పెషల్లీ సినిమా రంగంలో యాంకరింగ్ ఫీల్డ్లో ఆడవాళ్ళకు ఉన్న వాల్యూ మగవాళ్ళకు ఉండదు. నువ్వు వెళ్తే నీకు మా అయితే 2,000 ఇస్తారు. అదే నీ హైట్తో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయికి వేరే పారితోషికం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈక్వాలిటీ అని కొట్లాడుతున్నారు కదా, కొట్లాడాల్సింది మనం. ఈక్వల్ పేమెంట్స్. వాళ్ళకి 5,000 ఇస్తారు, నాకెందుకు సార్ 2,000 ఇస్తారు? పోరా, అమ్మాయికి నీకేంటి సమానం? అమ్మాయి వేరు, వాళ్ళకి పికప్లు ఉంటాయి, డ్రాపులు ఉంటాయి, మేకప్ మేనకి ఉంటాయి, ఇంకా బోల్డ్ హడావుడు ఉంటుంది వాళ్ళకి.
నువ్వేంట్రా వచ్చావు పని చేసుకున్నావు పో, అంతకుమించి ఎక్కువ మాట్లాడక, లేకపోతే ఇది కూడా తీసేస్తారు రే అంటారు. ఇంత దారుణం జరుగుతుంది ఇక్కడ. కానీ మాట్లాడేది ఎవరు మగాడి గురించి లేదు. మీరు గమనించండి, కూలీ వాళ్ళు మగాళ్ళు ఎక్కువ మోస్తారు, ఆడవాళ్ళు కొంత తక్కువ మోస్తారు. ఒకప్పుడు ఆడవాళ్ళకి తక్కువ పేమెంట్, మగవాళ్ళకి ఎక్కువ పేమెంట్ ఇలా ఉండేది. బట్ దానికోసం పెద్ద ఉద్యమాలే చేశారు కదా. ఆడవాళ్ళకి ఎందుకు తక్కువ డబ్బులు ఇస్తున్నావు, తక్కువ పని తక్కువ డబ్బులు ఇస్తున్నావు అంటే కుదరలా. దానికి వాళ్ళకి వేతనాలు కూడా హైక్ చేసి ఏదో మొత్తానికి ఏదో పట్టుకొచ్చారు, చట్టాలు ఏవో పట్టుకొచ్చారు. మినిమం వేతనం ఎంత ఉండాలి, మొత్తం ఈక్వల్ కాకపోయినా కూడా ఒక 70-80% తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఎంత ప్యారిటీ ఉంటుంది? ఆవిడకి ఇచ్చిన దాంట్లో 70% ఉంటుందా నీకు? ఆవిడకి ₹1,00,000 ఇస్తే నీకు 10,000 ఇస్తే గొప్ప విషయం. ఈ డిస్పారిటీని ఎవ్వరు ప్రశ్నించరు. వాళ్ళకి ఏది అడ్వాంటేజ్గా ఉంటుందో దాంతో సరిపెట్టుకుంటారు. ఈ విషయంలో మాట్లాడరు ఎవరు, ఈ మహిళా వాదులు ఎవరు కూడా. బాగుంది కదా, ఇదిలాగే ఉంది. ఇక్కడ మగాడికి జరిగే అన్యాయం మనం ప్రశ్నించాం. ఎక్కడైతే చూడండి కూలి ఆవిడ అలా ఉంటుంది అనమాట లెక్క. కాకపోతే ఇక్కడ మగాళ్ళ తరపు మీద కూడా గట్టిగా మనం మాట్లాడేవాళ్ళు ఎవరన్నా ఉంటే రేపు దీంట్లో కూడా ఇన్ఈక్వాలిటీ పోవాలి రెండు చోట్ల. లేకపోతే ఏమవుతుంది, బ్యాంకాక్ లాగా తయారవుతుంది. బ్యాంకాక్ లో తెలిసే పరిస్థితి చెప్పారు. అబ్బాయిలు కూడా అమ్మాయిలుగా మారుతుంటారు బలవంతంగా. అమ్మాయిలకే వాల్యూ కాబట్టి ఇంకా అలాగే మారాల్సి వచ్చిన పరిస్థితి. ఓకే సార్, లేడీ సెలబ్రిటీస్ వీడియోస్ కింద కానీ ఫొటోస్ కింద కానీ నీచంగా కామెంట్లు పెడుతుంటారు. ఇలాంటి వాళ్ళ పట్ల మీ వ్యాఖ్య ఏంటి? అందరికీ లేడీస్ ఫోటోల కింద కనపడవని మీరు గమనించండి. అవును, అందరు సాయి పల్లవి ఇలాంటి వాళ్ళ కింద మీరు గమనించండి, అలాంటి కామెంట్లు కనపడవు. ఎందుకు? సరే ఉంటాడు ఎక్కడో 100లో ఒక దరిద్రుడు ఉంటాడు, కానీ కొంతమంది లేడీస్ పెట్టేవారు 99 మంది ఇలాగే పెడతారు. ఏమిటి తేడా మీరు గమనించండి. ప్రతి లేడీని ఎలా చూస్తున్నారా, కొంతమందిని ఎలా చూస్తున్నారా? కొంతమందిని అలా చూస్తున్నారు. ఎందుకని అనేది అక్కడ మీరు అర్థం చేసుకోండి. అంటే ప్రతి లేడీని అదే కోణంతో చూసే వాళ్ళు అనుకోవడం వేరు, కొంతమందిని అలా చూస్తారు. అంటే మన ప్రస్తుతం ఉన్న సోషల్ కల్చరల్ సినారియోలో అటువంటి వాళ్ళని ఇలాగే ట్రీట్ చేస్తారు అనుకునే ఒక పారాడిమ్ అంటారు దాన్ని. వాళ్ళని చూస్తే మనకి ఏదో రికార్డింగ్ లేయర్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళని చూసిన ఒక రకమైన ఫీలింగ్ తోటి అంటే చులకరంగా మాట్లాడేయాలనిపిస్తుంది ఒక మాట. ఇప్పుడు ఒకడు కోట్ వేసుకొని ఇది చేసుకున్న నీట్గా వస్తున్నాడు అనుకో, సార్ అని చెప్పి అంటాడు ఎవడని. అదే వాడే అదొక బిచ్చగాడిలాగా వస్తున్నాడు అనుకో, అక్కడ జర్రపా అంటారు. సో అక్కడ ఏంటంటే నీ వేషభాషలే నీకు ఒక గౌరవాన్ని తీసుకొస్తాయి. అండ్ అలాగే ఇక్కడ కూడా నీ డ్రెస్సింగ్ సెన్స్ డిగ్నిఫైడ్గా డీసెంట్గా, నీ మాట తీరు డిగ్నిఫైడ్గా ఉన్నప్పుడు ఇంకా గౌరవం ఉంటుంది. అది వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు అన్నావు కొంతమంది మీద ఎందుకు కామెంట్లు వస్తున్నాయి, కొంతమంది మీద ఎందుకు రావట్లేదు. మా మీద రాకూడదంటే మేము ఇలా ఉండాలి అని వాళ్ళు తెలుసుకోకపోగా మేము ఇట్లాగే ఉంటాం కానీ మీరు కామెంట్లు చేయకూడదు. కరెక్టే, కామెంట్లు చేయకూడదంటే ఎంతమందిని ఆపుతావు? నేను ఆపుతానా, నువ్వు ఆపుతావు? నేనైతే పెట్టను, నేను పెట్టద్దనే చెప్తాను, ఎవరికి కూడా ఖచ్చితంగా చెప్తాను. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకో వన్స్ అగైన్ ఇట్స్ ఎ బిజినెస్. ఈవిడ యాక్టింగ్ని అమ్ముకొని, ఆవిడ డిగ్నిఫైడ్ పర్సనాలిటీని అమ్ముకొని ఆవిడ జీవనం సాగిస్తుంది. ఈవిడ అందాల ఆరబోత చేసుకుంటూ అవతల వ్యక్తిలో కామాన్ని ప్రకోపించి లస్ట్ క్రియేట్ చేసి ఆ లస్ట్ని అమ్ముతుంది ఆవిడ. ఇది నీచం. ఓకే. సో ఒక నీచమైన పనికి నీచమైన కామెంట్లు రావడం వల్ల పెద్ద వింత ఏముంది? వీళ్ళు నీచులే, ఆవిడే నీచులు, నీచులు సరిపోతారు. ఓకే. ఇప్పుడు ఎవడైనా సరే ఇటువంటి వాళ్ళకి నువ్వు చేస్తున్న తప్పు, ఇటువంటి పనులు చేయొద్దు, పిల్లలు చెడిపోతున్నారు, ఇటువంటి కామెంట్లు పెట్టారనుకో, ఈ 100 బూతుల్లోకి ఆవిడికి నచ్చని కామెంట్ ఇదే అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఇదేంటి బిజినెస్, ఆవిడ బిజినెస్. అది డిగ్నిఫైడ్ బిజినెస్సా లేకపోతే బూత్ పాటలు పాడుకొని సంపాదించుకోదాం అనుకుంటున్నారు చూసారా, అది ఎంత చులకనగా అయితే చూస్తారో ఇది అలాగే చూస్తారు. ఏమమ్ముతుంది ఆవిడ? షీఈస్ సెల్లింగ్ లస్ట్. లస్ట్ అంటే అవతల మనిషిలో కామం ప్రకోపించేట్టు డ్రెస్సులు వేసుకొని అదే కోరుకుంటుంది ఆవిడ.
ఇప్పుడు ఆవిడకి లైకులు కొట్టేవాళ్ళు లేకపోతే ఆవిడ చూసేవాళ్ళు ఎవరు? మగాళ్ళ ఆడవాళ్ళ? మగాళ్ళే ఉంటారు. మగాళ్ళు ఎందుకు చూస్తున్నారు? ఆవిడ ఉద్దేశం ఏంటి? ఎందుకు అలా చూస్తారు పిచ్చోళ్ళారా? అందాన్ని చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ అంటారు. అప్రిషియేట్ హర్ బ్యూటీ అంటే ఒక ఆడది చూసిన కోణంలోనే ఒక ఆవిడ ఈవిని చూస్తుంది అనుకోండి, ఏ కోణంలో చూస్తుంది ఈవిడ్ని? మనుషులకు చూస్తా ఒక ఏదో ఫ్యాషన్గా డ్రెస్లు వేసుకుంది అనుకునే వాళ్ళు ఒక ఉంటారు, లేకపోతే ఏం పోయే కాలం దీనికి సరిగ్గా బట్టలు వేసుకోవచ్చు కదా అనుకుంటారు. ఈ 2 రకాలుగానే చూస్తారు. అంతేగాని భలే ఉందిరా ఇది అని ఆడవాళ్ళు అయితే అనుకోరు కదా. కాబట్టి పెద్ద ఆడవాళ్ళ దగ్గర నుంచి ఆ లస్ట్ అనేది లేదు కాబట్టి వాళ్ళలో ఆడవాళ్ళ దగ్గర నుంచి వచ్చే వ్యూస్ మహా అయితే ఒక 10 ఉంటాయి. మగాళ్ళ దగ్గర నుంచి వచ్చే వ్యూస్ 1,00,000 ఉంటాయి. నీకు కావాల్సింది ఈ 1,00,000 వ్యూసే. మగాళ్ళందరూ కూడా ఆడవాళ్ళ కోణంలో చూస్తే ఆ 10తో పాటు ఇంకో 10 వస్తాయి నీకు. అబ్బే మనకి కావాల్సింది ఏంటి? మగాళ్ళలో ఉన్న కామం వల్ల నువ్వు బిజినెస్ చేసుకోవాలి. మళ్ళీ పెద్ద నీతులు చెప్తారు వాళ్ళకి, రే ఆ కోణంలో చూడకూడదు. అప్రిషియేట్ అండి. ఏంటి అప్రిషియేట్ చేసేది? ఇద్దరు నీచుల మధ్య బిజినెస్ అది. ఇప్పుడు మగాళ్ళైనా సరే నీ గర్ల్ ఫ్రెండ్ని, నీ భార్యని అలా చూడు. వేరే ఆవిడ ఎవరో అలా ఉందంటే వాళ్ళని నువ్వు చూసేటప్పుడు నువ్వు కూడా చెడ్డవాడు. ఇద్దరు చెడ్డవాళ్ళ మధ్య జరిగే డీల్ అది. చెడుని ఆపడానికి ట్రై చేయి. తప్పు నీదేమన్నా అంటే నీ మొగుడికి చూపించుకో, లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్. మా అందరికి ఎందుకు చూపిస్తున్నావు అని అడగచ్చు. కానీ ఇన్ని బూత్ కామెంట్లో ఆవిడకి నచ్చని కామెంట్ ఇదే. సార్, అబ్బాయిలు కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు అనేది చాప కింద నీరులాగా ఉంది సార్. ఇది బయటకు రాలేదు, కానీ నేనున్నా కాబట్టి నాకు అర్థమైంది. అబ్బాయిలను కూడా అడుగుతున్నారు. నాకు అర్థమైంది. అది ఎక్కడో తెలుసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. అలా ఆడవ ఎక్కడో చెప్పండి సార్, నేను అర్జెంట్గా వెళ్ళాలనుకుంటున్నాను సార్ అన్నట్టు. అంటే కాదు, నిజమే సార్. అబ్బాయిలను కూడా కమిట్మెంట్ అడగటం అనేది ఉందా? ఎందుకు లేదు, బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉంది. ఓకే. కాకపోతే ఎవరు కూడా ఇలా వీధుల్లో పడి గోలలు చేసుకొని దాని మీద ఉద్యమాలు చేసి ఎవడు పనాడు చూసుకుంటాడు. నచ్చినవాడు వెళ్తాడు, నచ్చినవాడు కామ్గా వాడే పని, నచ్చకపోతే అంతే. మహా అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి నలుగురు చెప్పుకుంటాడేమో, కానీ అందరూ అడగరు కదా. కాకపోతే ఏమవుతుందంటే ఎవరో ఒక ఆవిడ అడిగింది అనుకుందాం, ఓ మంచి పెద్ద ప్రొడ్యూసర్ ఉంది ఒక ఆవిడ ఆడిషన్ పెట్టింది. వాళ్ళ నాన్న పెద్ద ప్రొడ్యూసర్, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ లెగసీగా ఆవిడ ప్రొడ్యూసర్ తీసుకొని చేస్తుంది. మరి ఆడిషన్లు పెట్టినప్పుడు ఎవరో వచ్చారు, ఎవరో చూసి ముచ్చట పడింది. ఏంటి అబ్బాయి పరిస్థితి, దా గెస్ట్ హౌస్ దగ్గర అందనుకున్నాం. చిచ్చి నేను అలాంటి వాడిని కాదు అని చెప్పి వాడు రాలేదనుకున్నాం. రాలేకపోయినా ఎవరు బలవంతం చేయరు, ఇక్కడైనా అక్కడైనా కూడా అంతే. బలవంతం సరే పోరపో, నీకు రోల్ ఇవ్వను, అంతకు మించి ఏం చేస్తాను. వాడు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వాడు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని, ఇదిగో నన్ను చూసారా ఆవిడ అడిగింది అని చెప్పాడు అనుకోండి, వేరే మగాళ్ళు కూడా రోల్ ఇవ్వరు. ఎందుకు అంటే వీడు ఇక్కడ తగలెట్టే టైపు, వీడి వల్ల మొత్తానికి వీడు పని చేసుకోవడానికి వచ్చాడా పబ్లిసిటీ చేసుకోవడానికి వచ్చాడా అర్థం కావట్లేదు, పని చేసుకునే వాళ్ళు ఎవరైనా రండి రోల్స్ ఇస్తాం అని చెప్పి. అంటే ఇంకోటి కూడా కోణం ఉంటుంది, వీడికి రోల్స్ రాకపోయినా వీడు నేను ఎంత పెద్ద అందగాడో తెలుసా, ఆవిడే నన్ను అడిగింది అని చెప్పుకోవడానికి కూడా చేయొచ్చు. ఇది రివర్స్లో కూడా జరుగుతుంది. ఆడవాళ్ళు కూడా కొంతమంది చూసారా నన్ను వాడు అడిగాడు వీడు అడిగాడు అంటే నేను ఎంత అందగత్తను గుర్తించడానికి కోణంలో కొంతమంది ఇలాంటి వింతలేం లేదా, అన్ని రకాల మనుషులు ఉంటారు. జూలో ఎన్ని రకాల జంతువులు ఉంటాయో అన్ని రకాల సైకాలజీలు ఉంటాయి మన దగ్గర. ఓకే, ఒక అమ్మాయి కమిట్మెంట్ అడిగినా అట్లా అడిగినా ఓకే, అది జరిగింది. కానీ అబ్బాయిని ఒక మగ మనిషి కమిట్మెంట్ అడుగుతున్నారు అనేది బాగా వినిపిస్తుంది సార్. నిజమేనా? అలాంటిది ఉందా? బాలీవుడ్ లో ఉందని అంటున్నారు. అంటే ఈ దరిద్రం అనడానికి కూడా లేకుండా పోయింది. దరిద్రమే ఉందంటారు అలాంటిది. అయ్యో ఉన్నారు బాబు, ఉన్నారు, అన్ని రకాల మనుషులు ఉన్నారు. అదే చెప్తున్నా కదా, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. దేవుడి దేవల్ల మనం అటువంటి ఫేస్ చేయలేదు. కానీ ఎందుకు మళ్ళీ నేను పబ్లిసిటీ చేసుకోవడం, ఇప్పుడు ఇలాంటివి ఏమన్నా చెప్పామనుకో, ఆయన కూడా సుహాస్ ఎవరు ఉంటాడు, సునీత్
సునీత్ అని ఎవరు ఉంటాడు, సునీల్ ఆయన నన్ను సుకుమార్ నన్ను పెట్టి తీద్దాం అనుకున్నాడు, మహేష్ బాబు వాళ్ళు ఏం చేయాల్సింది, ఇలాగే చూస్తారు తప్ప. అంటే మీ లైఫ్ లో ఉంది ఒకటి రెండు జరిగినాయి. సో నాకు చాలా అసహ్యంగా అనిపించింది, అసహ్యంగానే అనిపించింది. అలా అని నేను కూర్చొని వాళ్ళ పేర్లు ఊర్లు తీసి పబ్లిసిటీ చేయాలని కూడా అనుకోను. ఇష్టం ఉంటే వీళ్ళ వాళ్ళు ఉంటారేమో, ఆఖరికి డబ్బులు ఇస్తాను. నాకు ఎలా కనబడుతున్నారా నీకు అనిపించింది. ఓకే, లేడీసే అంటే మంచి స్టేజ్ లో ఉన్న లేడీస్, ప్రొడ్యూసర్ కూతురు, ఓకేనా, అంతకుమించి వద్దు. ఓకే, అదే ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే బాగా డబ్బు మనం ఎక్కి ఎవరైనా నేను కొనుక్కోవచ్చు అనుకునే ఇది ఉంటుంది. కొంతమంది వాళ్ళు ఉంటారేమో, బట్ అందరూ అలా ఉంటారు కదా. మనం చిన్నప్పటి నుంచి ఒక సంస్కారం అన్నీ కూడా నేర్పాలి పిల్లలకి, ఏది కరెక్ట్ ఏది కాదు. మరి అలా వెళ్ళావంటే అలా నీలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళి ఉంటారు, ఏం జబ్బులు ఉంటాయి, ఆ జబ్బులు నీకంటూ నువ్వు ఏడ్స్ గీడ్స్ వచ్చి పోతావు దరిద్రుడా ఈడు నేను మనం చెప్పాలి పిల్లలకి. లేకపోతే అని చెప్పి సంఘర్చుకుంటే ఎవడైనా వెళ్ళిపోవడం జీవితం నాశనం చేసుకుంటాడు. అభిమానం ఆత్మగౌరవం అనేది ఫస్ట్ నుంచి కండిషన్ చేయాలి, అమ్మాయికైనా అబ్బాయికైనా సరే. వెళ్ళిపోయి ఆడవడం కాదు, చెప్పేసి కొడతానని చెప్పాను. సరే అంత చెప్పకపోయినా సారీ అమ్మా అని చెప్పి వచ్చేయాలి అంతే. ఎక్కువ శాతం మన టెలివిజన్ ఇండస్ట్రీలోకి మన తెలుగు నటులు కాకుండా ఇతర రాష్ట్రాల నటులు వస్తున్నారు, మన తెలుగు నటులకి అన్యాయం జరుగుతుంది అని ఎప్పటి నుంచి ఈ వాదన వినిపిస్తుంది. కొంతమంది టెలివిజన్ నటులు బయటకు వచ్చి కూడా చెప్పారు. మన బిగ్ బాస్లో కూడా వాళ్ళ డామినేషన్ ఎక్కువైన సందర్భాలు కూడా ఉన్నాయి. మన తెలుగులో నటులు లేరా, అందమైన అమ్మాయిలు లేరా, అందమైన అబ్బాయిలు లేరా? ఎందుకు సార్ ఇది? ఎంత విలేజ్ లో మరి ఇప్పుడు చెన్నై లాంటి వాళ్ళందరూ వచ్చేసి దీన్ని స్టోర్పురం చేసేస్తారు కదా హైదరాబాద్ని. ఇప్పుడు బిగ్ బాస్ కూడా కమిట్మెంట్ అడుగుతారేమో, ఎందుకమ్మా నువ్వు వెళ్ళకు అని చెప్పి భయపెట్టారు కదా. కమిట్మెంట్ 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 ప్రతివాడు నన్ను అన్నారు కాబట్టి అందరిని అందరు అంటారంటే ఇంకా ఎవరు పేరెంట్స్ భయపడిపోయి పిల్లలు పంపిరు. పద్ధతిగా మన తెలుగు వాళ్ళలో ఎస్పెషల్లీ అభిమానం గౌరవం పద్ధతిగా ఉండడం ఎక్కువ. పోతే పోన్లే అని చెప్పి ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిన వాళ్ళైనా సరే ఎందుకు వెళ్ళారు, ఏదో తేల్చుకుందాం, బొంబాయికి అయినా పోతాం లేకపోతే ఎక్కడికైనా పోతాం, అలాగే అక్కడి నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి చేద్దాం అనుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ధైర్యం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. మళ్ళాగా అన్ని పద్ధతులు కట్టుబాట్లు ఉండవు. బిగ్ బాస్లో జరుగుతుందని నేను చెప్పట్లేదు, కాకపోతే అది జరుగుతుందనే భయం మన వాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు బిగ్ బాస్లో చాలామంది ఆడపిల్లలు వచ్చారు, వాళ్ళందరూ అలా కాస్టింగ్ కోచ్ చేసి వచ్చారని చెప్పట్లే నేను. కానీ మన వాళ్ళు ఎందుకు రారు అంటే అది జరుగుతుందేమో అని ముందుగానే భయపడిపోతున్నారు. ఎందుకు అంటే చెన్నై గారు లాంటి వాళ్ళ స్టేట్మెంట్లు. హైదరాబాద్లో దొంగలు ఉంటారు అన్న వేరు, హైదరాబాద్ నిండా దొంగలు ఉంటారు అన్న వేరు. సార్ మగ నటులకు కూడా అవకాశాలు ఇవ్వట్లేదు సార్. నాకు ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఆర్టిస్ట్ వాళ్ళు నువ్వు వస్తాము, వాళ్ళకి భాష రాదు, ప్లాంటర్ పెట్టి భాష అట్టైన డైలాగులు చెప్పేస్తున్నారు, కానీ అదే క్యాపబుల్ ఉన్న మన తెలుగు నటుల్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? దీనిపైన మీరు ఎందుకు పోరాడలేదు? ఇప్పుడు ఎవరిని తొక్కలేడు, ఆ స్టేజ్లో ఉన్నాను. నువ్వు నిజంగా నీకు దమ్ముంటే, నీలో టాలెంట్ ఉంటే, యూట్యూబ్లో చిన్న వీడియో వేసి వైరల్ అయిన వాళ్ళు ఎంతమంది స్టార్స్ అయిన వాళ్ళు ఇవాళ రేపట్లో ఒక సుదర్శన్ కావచ్చు, లేకపోతే భద్ర క్యారెక్టర్ చేస్తాడు ఆయన, ఇంకా చాలా మంది యూట్యూబ్ నుంచి చాలా మంది వచ్చారు సార్. ఏమో భద్ర అవుతే అని వీళ్ళందరూ యూట్యూబ్ నుంచి వచ్చాడు. సో ఏంటి అంటే నీకు ఒక 10 కోట్లు పెట్టి తీసే సినిమాలోనే రావక్కర్లేదు, నీ ఇన్స్టాగ్రామ్లో స్టార్ అవ్వచ్చు, యూట్యూబ్లో స్టార్ అవ్వచ్చు. సరే మగాళ్ళకి అందాల ఆరబొత్తలు లాంటివి ఉండవు కాబట్టి నేను ఈ టాలెంటో లేకపోతే దేని బట్టి ఒక్కటి చెయ్యి, చూపించి నీ టాలెంట్. ఎంత వైరల్ అయితే అంత ఎమ్మడబడతాను నేను అనుకున్నాను. అప్పుడు చెట్టుకి పువ్వు వస్తే నీళ్ళు వస్తాయి అని చెప్పి అమ్మాయి ఒకటి చెప్పింది కదా, ఆ అమ్మాయి కూడా పెద్ద స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంత ఇప్పుడు దీపిక పడుకునే లాంటి అంత రేంజ్ అందగత కాకపోయినా కూడా వైరాలిటీ. సో అలా నీ దమ్ము నీ అదృష్టం అంతే. కొన్నిసార్లు ఏమీ లేని వాళ్ళు కూడా పెద్ద పెద్ద స్టార్లు అయిపోతారు. అది పాకతో దియే దజం
ఏమిటి? ఆయన బదాం బదాం బాదాం, కచ్చా బాదాం. కచ్చా. దానికి కాదేది కవిత కనరా ఉన్నట్టుగా ఇవాళ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు వాటిని సరిగ్గా యూజ్ చేసుకో. కోర్స్ మగాళ్ళకి వేరే రకంగా యూజ్ చేసే ఛాన్సెస్ తక్కువ కాబట్టి నువ్వు సరిగ్గా యూజ్ చేసేసుకుంటే నీ టాలెంట్ నిజంగా నీకు దమ్ముంటే వస్తాయి. ఎవరు ఆపేది లేదు. సరే కాబట్టి వాడివ్వలేదు వీడివ్వలేదు అనడం మన చేత కాదు. సార్, బిగ్ బాస్ హౌస్ కి మీరు వెళ్ళారు. బిగ్ బాస్ హౌస్ పైన అది స్క్రిప్ట్ అంటారు, అది కొన్ని ఎడిటింగ్ చేసి కావాల్సిన మాత్రం ఉంచుతారు, అవి ఇవి అనే ప్రచారం జరుగుతుంది. అసలు బిగ్ బాస్ హౌస్ ఏంటి సార్? దాని గురించి కొంచెం అర్థమైంది. ఏదో ఒక వైరాలిటీ సెన్సేషన్ అయిన వాళ్ళని జనరల్గా తీసుకుంటారు. కొంత గ్లామర్, కొంత కాంట్రవర్సీ, ఇటువంటి పర్సనాలిటీస్ని తీసుకుంటారు. సో అందరినీ ఒక దగ్గర పెట్టి రకరకాల టెస్టులు పెట్టి అలా ఈ నామినేషన్లు కొట్టుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. దీంట్లో బిగ్ బాస్ ఏమి స్క్రిప్ట్ అయితే, అంటే స్క్రిప్ట్ అంటే ఏముంటుంది, ఈ గేమ్ ఆడండి లేకపోతే నామినేషన్ చేసుకోండి, ఇలాంటి చిన్న చిన్న డైరెక్షన్స్, మీకు వినబడే డైరెక్షన్స్ కాదు, ప్యూర్లీ లైవే. ఏ స్క్రిప్ట్ ఉండదు బిగ్ బాస్లో. పక్కా లైవ్, అది మొత్తం లైవ్. ఎక్కడ కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్లు అలాంటివి జరిగినట్టు కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు. అలాగే మగాళ్ళు వస్తే ముందుగా నువ్వు ఎంతో కొంత డబ్బులు ఇస్తే నేను తీసుకుంటా అనడం కూడా ఏం లేదు. అంటే నాకు సంబంధించి నేను చూసిన విషయం నాకు ఎక్కడ కూడా స్క్రిప్ట్ కాదు, ఎవరిని డబ్బులు అడగలేదు. ఇట్స్ ప్యూర్లీ జెన్యున్ షో అనిపించింది. ఓకే సార్, ఫుడ్ ఎట్లా సార్? అది కరెక్ట్గానే పెడతారా టైం టు టైం? వాళ్ళు ఏం బెటర్ అదే వండుకోమని చెప్పి ఇచ్చేస్తారు. అదే రేషన్ అదంతా కూడా కరెక్ట్గా ఇస్తారా? ఒక్కొక్క భోజనం పెట్టుకుని కూడా ఆటలాడించిన సందర్భాలు అవును, మరి అన్ని కరెక్ట్గా పెడితే గొడవలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫుడ్ కోసం కొట్టుకోవాలి, నీళ్ళ కోసం కట్టుకోవాలి, బాత్రూమ్ దగ్గర దాని టైం కోసం కొట్టుకోవాలి. ఏదో రకంగా ఒక ఫైర్ కొట్టాలి. ఎందుకు? మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఓకే సార్, బిగ్ బాస్ హౌస్లో కూడా శృతి మించుతుంది ఆల్మోస్ట్. అది వాళ్ళ పర్సనల్ ఇది. అంటే అందరూ చూస్తున్నారని తెలిసి కూడా కొంతమంది మరి రివీలింగ్ డ్రెస్సెస్ కావచ్చు, లేకపోతే ముద్దులు, లేకపోతే కొంచెం ఇంటిమేట్ అవ్వడం, అటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళ విచక్షణకి వదిలారు. కానీ ఏమవుతుందంటే ఖచ్చితంగా నెగిటివ్ అవుతారు అటువంటి వాళ్ళు. బిగ్ బాస్ ఎప్పుడు చెప్పడు నువ్వు ఇది చెయ్యి అని చెప్పడు, కానీ అది బయట పెడతాడు బిగ్ బాస్. ఇదిగో ఇది వీళ్ళ నిజ స్వరూపం, ఏమంటారు జనాలు అంటాడు. చాలా మందికి ఏంటంటే ఇవి ఆల్రెడీ ప్లాన్ చేస్తాడు అంటాడు. ఎవరు చేయడు, బిగ్ బాస్ అస్సలు ప్లాన్ చేయడు. కానీ వాళ్ళు ఆ ఫుటేజ్ని ఎలాగైనా వాడచ్చు. దాని వెనకాల మ్యూజిక్ మార్చచ్చు, దాని ముందు క్యాప్షన్ మార్చచ్చు. వీళ్ళు అన్నా చెల్లి అనుకుంటున్న బంధం ఏదన్నా ఉందనుకో, అది జస్ట్ ఫోటో పెడతారు, చూసిన వాడు వేరే రకంగా అనుకోవచ్చు. ఉంటాయి, ఎలా వాడతాడనేది ఆ వాడకం మామూలు ఉండదు. ఓకే, బిగ్ బాస్లోకి వెళ్ళే ముందు వీళ్ళతో లవ్ స్టోరీ నడపమని ఏమన్నా చెప్పడం కానీ ఉంటుందా, లేకపోతే హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారమే లవ్ స్టోరీస్? రెండోదే, బిగ్ బాస్ ఎప్పుడు చెప్పడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ టీం నుంచి, ఇప్పుడు ఎస్పెషల్లీ స్టార్ మా బ్యాచ్ కొంతమంది ఆల్రెడీ ఉన్నవాళ్ళు వీళ్ళు ఇవన్నీ చూసుంటారు కదా, మనకి ఎక్కువ అటెన్షన్ జనాలు ఎక్కువ ఎక్కడ వస్తుంది అనేది ఎక్కువ మేబీ చూడొచ్చు, కానీ అదే తిట్టుకుంటారు కూడా. జస్ట్ లైక్ నువ్వు బికినీ ఫోటో పెడితే నీకు ఎలా నీచపు కామెంట్లు వస్తాయో, కానీ చూస్తారు, 1,00,000 మంది చూస్తారు, కానీ అందులో 100-90 కామెంట్లు తిట్లే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, బిగ్ బాస్లో కొన్నాళ్ళ వరకు నీకు ఓకే, కానీ నామినేషన్లోకి వచ్చినప్పుడు నువ్వు వద్దు అనే జనాలు ఎక్కువగా తోసేస్తారు. కానీ బిగ్ బాస్కి నువ్వు కావాలి, ఎందుకు? రేటింగ్లు వస్తాయి. ఏదో ఒకటి ఇలా అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ జనాలు నిన్ను తిట్టుకుంటూనే చూస్తారు.